నమస్తే దోస్తులు ఎట్లున్నారు అందరూ? మీరు ఎప్పుడైనా పచ్చి పెసరపప్పు కూర తిన్నారా? తినకపోతే ఇది ట్రై చేయండి మస్తుంటది. ఇదైతే సిటీలో ఉన్నోళ్ళకి పెద్దగా తెలవవచ్చు. విలేజ్‌లో ఉన్న వాళ్ళకైతే పక్కా తెలుస్తది. ఫస్ట్ అయితే పెసరకాయల నుంచి పెసరపప్పు డివైడ్ చేసి, ఆ పప్పుని రోట్లో ఏసి జస్ట్ కచ్చా పచ్చాగా అలా నూరాలి. మరీ మెత్తగా నూరొద్దు. అందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసి నూరాలనమాట. ఏ కర్రీకైనా అప్పుడే నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తే ఆ కర్రీ చాలా బావుంటది. ఇక తర్వాత యాజ్ యూజువల్ మనం కర్రీ వండినట్టే ఆయిలు, తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఏసి ఒక 2 మినిట్స్ రోస్ట్ చేయాలి. మరీ డీప్ ఫ్రై చేయొద్దు. ఎందుకంటే ఈ కర్రీకి ఆనియన్స్ కూడా చాలా టేస్ట్ ఇస్తాయి. ఈ తర్వాత పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసి జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఉండాలి. ఈ తర్వాత పెసరపప్పు ఏసాలి. పెసరపప్పు ఏసి, కారం ఏసి ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. మరీ ఎక్కువ సేపు ఉంచొద్దు. ఎందుకంటే కింద అడుగంటిపోతది కర్రీ. ఇక క్యాప్ పెట్టేసి ఒక జస్ట్ 5-6 మినిట్స్ ఉంచాలి. అసలు ఈ కర్రీ అయితే పెసర గారెలు, పెసరట్టు కంటే చాలా టేస్టీగా ఉంటది. ఇది వేడి వేడి అన్నంలో ఏసుకుంటే సెట్ అసలు. ఇక దీని తర్వాత ఓపెన్ చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి ఇంకో 10 మినిట్స్ ఉంచాలి. అంటే మాక్సిమం 15 మినిట్స్ ఏమో పడతది కర్రీకి. చాలా బావుంటది. సబ్స్క్రైబ్.